అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అక్రమ అరెస్టును నిరసిస్తూ కూడా మహబూబ్నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర బీఆర్ఎస్ నాయకులను మిగతా విషయాలను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈడీ కల్వకుంట్ల కవితని అరెస్ట్ ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి ఈడీఐటీ కానీ వాళ్ళు ఉపయోగించుకొని ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది. ఆగమేఘాలమైన ఈరోజే ఎలక్షన్ కోడ్ వస్తుంది అని తెలిసి కూడా ఆగమేఘమైన మా పార్టీ వ్యక్తులను ఎవరైతే లొంగ తీసుకున్నానని ఈ చర్యకు పాల్పడింది నేను అనుకుంటున్నాను. రైట్, మీరు చెప్పండి. అంటే ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ అక్రమ అరెస్ట్ చేస్తాను అనుకుంటున్నారా మీరు? 100%. ఈరోజు సెంట్రల్ ఎన్నికల కమిషన్ వారు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పి తెలిసి కూడా నిన్న శుక్రవారం, ఇవాళ శనివారం, రేపు ఆదివారం అని తెలిసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి బెయిల్ రాకూడదని చెప్పేసి మా మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను వారు ఎమ్మెల్సీ ఉండి కూడా ఒక క్రిమినల్ లాగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయినటువంటి తరుణాన్ని మనం అందరం గమనించడం. ఇవాళ రేపు రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా ఇదే గతి పడుతుంది. మనం అందరం కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఇటువంటి దుశ్చర్యలను కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఈడీని ప్రయోగించి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈడీని ప్రయోగించి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా లొంగ తీసుకోవాలని చెప్పేసి ఏదైతే భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వం అయితే ఉందో వారు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఇవాళ అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. బేషరతుగా మా ఎమ్మెల్సీ కవిత గారిని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా ఈడీ ఎమ్మెల్సీ కవితను విడుదల చేయకుండా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు నిన్ననే జరిగింది ఇన్సిడెంటు. పార్టీ ఆదేశాల ప్రకారము మేము పోతాము. తప్పకుండా ఈ చర్యలన్నింటినీ కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండిస్తారు. రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ కవిత గారిని బేషరతుగా విడుదల చేయకపోతే తప్పకుండా ఈ చర్యలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మాజీ మంత్రి కేటీఆర్ పైన కూడా కేసులు పెట్టారు, ఎట్లా చూస్తారు? నిన్న వారైతే సొంత చెల్లెలు కనుక ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరైనా కూడా మన ఇండ్లలో కూడా ఎవరైనా సొంత చెల్లెలు కానీ అన్నలు, తమ్ముళ్ళు ఎవరైనా అరెస్ట్ చేస్తుంటే ప్రశ్నిస్తారు. ఎందుకంటే కోర్టు వారు కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మహిళ కనుక ముఖ్యంగా అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు. అంటే ఎఫ్ఐఆర్లో చివరి పేరు ఉంది కనుక ఆమె పాత్ర లేనే లేదు వాస్తవంగా. ఎందుకంటే కేవలము ఆమె ఎవరికో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఒకే ఒక నిబంధన. ఎంతోమంది మేము కూడా చెప్తాం, మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డబ్బులు ఇచ్చినామని చెప్తాము, రేపు వంశీచంద్ర గారికి డబ్బులు ఇచ్చినామని చెప్తాం, రేపు జితేంద్ర రెడ్డి డబ్బులు ఇచ్చినామంటాం, రేపు అరుణ గారికి డబ్బులు ఇస్తాం అన్నంత మాత్రాన కేసు రిజిస్టర్ చేస్తారా? ఇది 100% అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బేషరతుగా బీజేపీ వాళ్ళు కవిత గారిని విడుదల చేయాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మా ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఆమెను కావాలని కేసులో ఇరికించి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా మా నాయకురాలను విడుదల చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడతాం. ఎవరో పేరు చెప్పిరని చెప్పేసి, ఆ కేసులో ఉన్న ముద్దాలు పేరు చెప్పిరని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేయడం దారుణం. ఇటువంటి కేసులలో పేర్లు కావాలని కూడా చెప్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆమెను వెంటనే విడుదల చేయని చెప్పేసి మహబూబ్నగర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, మొత్తం మీద కూడా ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.